అంటే ఈ ఇష్యూలో మీరు ఇప్పటిదాకా నేను జాయిన్ అయ్యి ఒక 20 నిమిషాలు అయినట్టుంది. అందరు మాట్లాడింది ఒకటే అభిప్రాయం. పార్టీలు వేరు కావచ్చు. ఇప్పుడు రాకేష్ అన్న బీజేపీ కావచ్చు, మావోడు అగ్గి పరాటా కావచ్చు, మా విట్లన్న అదేవిధంగా శరత్ గారు ఎప్పుడు అడ్వకేట్ కోణంలో నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే వ్యక్తి. ఎవ్వరమైనా ఒకటే చెప్తాం. ఇప్పుడు ఆ హద్దులు దాటారు. ఎన్టీవీ జర్నలిస్టులు రాసిన వార్త ఏదైతున్నదో ఖచ్చితంగా హద్దులు దాటారు. దాన్ని రాయించింది రాసిన్లో అంటే రాయించారు. ఎందుకు దొంతు రమేష్ కు ఒక లాంగ్ హిస్టరీ ఉంది. 20 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం కాల నుంచి దొంతు రమేష్ గారిని చూస్తున్నాం. వరంగల్ మాది. వరంగల్లో ఆయన చాలా కాలం పనిచేశారు ఒక లీడింగ్ ఛానల్ కి. అయితే ఏదైనా కూడా జర్నలిస్టులకు స్వయంగా ఇటువంటి నిందలు వేయాల్సిన అవసరం ఏముంటది? ఏదో వెనకాల వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తే తప్ప ఇంత సాహసం చేయరు ఎవరు. అంతా మేము చూసుకుంటామని ఒక ధైర్యం కూడా వాళ్ళు చెప్తారు. సరే ఇవాళ ఏమైందంటే మనసుకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకు బాధ్యతలు ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు, ఏదైనా ఉంటే చూసుకుంటాడు కదా. అందరు ఎవరు నిజాయితీగా పనిచేసే పరిస్థితి ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఉండలేదు. వాళ్ళు ప్రైవేట్ జాబ్ అయినా ప్రభుత్వ రంగ జాబులైనా నిజాయితీ పరులు నిజాయితీగా ఏ వ్యవహారాన్ని వాళ్ళు చేసే పరిస్థితి కనబడతలేదు. అటువంటి వాతావరణం ఈకో సిస్టమే లేదు ఎక్కడ కూడా. అయితే సరే ఏదేమైనా కూడా వాళ్ళ ఇంటి మీద దొంగల్లాగా అర్ధరాత్రిలో లేకుంటే తెల్లారగట్లో పోయి దొంగలం పట్టుకున్నట్టు పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజల మధ్య ఉండేవాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్తారు, సంతకం పెడతారు, ఒక నోటీస్ ఇవ్వచ్చు. పోనీ అదేమన్నా నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే అది కూడా కాదు. సో ఇది చాలా ఎక్సెసెస్. రాసిన దానిలో ఎన్టీవీ చౌదరిది ఎక్సెస్, అట్లాగే అరెస్ట్ చేయడంలో సజ్జనార్ గారిది చాలా శృతి మించిపోయింది. ఇంకా నయం దిశ ఎన్కౌంటర్ లాగా వీళ్ళని పట్టుకుపోయి కాల్ చేయలేదు ఆయన. అంతవరకు ఆయనకు థ్యాంక్ చెప్పొచ్చు. ఎందుకంటే అటువంటి హిస్టరీ ట్రాక్ రికార్డు చాలా ఉన్న వ్యక్తి ఆయన. సుప్రీంకోర్టు దాకా పోయి ఇప్పుడు బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. సరే మూడో విషయం ఏంటంటే సరే ఏబిఎన్ కి అందరు క్లీన్ చిట్ ఇస్తున్నాడు కానీ నేనైతే అసలే ఇవ్వను. సమయానుకూలంగా అవసరాన్ని బట్టి ఆయన రాస్తుంటాడు. అన్ని నిజాయితీగానే అన్ని సందర్భాల్లో రాస్తే పోయి కాలు మొక్కేవాడిని. కానీ నిజాయితీ గురించి కాదు, ఏబిఎన్ రాసిన స్టోరీలో వాస్తవం ఉందా లేదా అంతే. రేవంత్ రెడ్డి తెలియకుండా ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్ పడ్డదా? అదే రాధాకృష్ణ రాసిడు, మీరు చదివిలో లేదు వల్ల సిట్టు రాధాకృష్ణ రాసింది అది కరెక్టా? రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్ ఏర్పాటు చేశారా? ఆ సంగతి రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారు? రాధాకృష్ణకు ఆ సంగతి రేవంత్ రెడ్డి తెలియదనే సంగతి ఎవరు చెప్పారు? సరే కొన్ని విషయాలు నిజాలు ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే ఈ ప్రాసెస్ అనేది 2014 నుంచి నడుస్తున్నది. ఈ నైనా కోల్ బ్లాక్స్ అనేటిది మొట్టమొదటిసారిగా రాష్ట్రేతరుల చేతుల్లోకి పోయింది 2014లో. సింగరేణికి 130 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 130 సంవత్సరాల చరిత్రలో సింగరేణి తెలంగాణను వదిలిపెట్టి మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం బయట ఒక కోల్ మైన్ తీసుకోవడం అనేది మొట్టమొదటిసారి జరిగింది 130 ఏళ్ల చరిత్రలో. అది స్టార్ట్ అయిన కాడ నుంచి 2014 తర్వాత ఎంతో వివాదాస్పదమైంది. ఎన్నోసార్లు టెండర్లు పిలిచారు. ఫైనల్ గా 2021లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. 23 నాటికి మొత్తం క్లియరెన్స్లు వచ్చినాయి. కొన్నిసార్లు ఆ టెండర్స్ ను మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ చేయడం జరిగింది. ఫైనల్ గా ఏంటంటే బట్టి విక్రమార్క ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా రద్దు చేసిండు అంటేనే ఇందులో స్కామ్ ఉన్నదనేది లోకమంతటికి కూడా అదే నిర్వివాదమైన అంశంగా బయటపడుతున్నది. అకస్మాత్తుగా అప్పటికప్పుడు పత్రికలో వార్త చూసి ఎందుకు రద్దు చేయాల్సింది? ఆయనే కదా ఇనాగ్రేట్ చేసింది. 2025 ఏప్రిల్లో తనే పోయి కోల్ మైన్ ఆపరేషన్ లోకి తీసుకొచ్చాడు. తనే అక్కడ ఇనాగ్రేట్ చేశాడు ఒరిస్సాలో. మరి ఇన్ని నెలలుగా లేనిది ఒక పత్రికలో వార్త రాగానే, ఆరోపణ రాగానే ధైర్యం ఉంటే దమ్ముంటే ఫైట్ చేయాలా. నేను చేసింది తప్పు కాదు, నేను కరెక్ట్ చేశానని చెప్పాలి. కానీ తేలుగుట్టిన దొంగలాగా ఆ రద్దు చేయడం అనేది ఇవాళ బట్టి విక్రమార్కను పట్టించింది. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసినా ఇంకోటి చేసినా వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ రకంగా పాలక వర్గాల మధ్య అంటే పర్టికులర్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుమ్ములాటల వల్ల ఈ పత్రికలు కూడా వాటి మధ్య ఉన్న మీడియా కోమటిరెడ్డి మీద స్టోరీ వెనుక నిజంగానే ఆంధ్రజ్యోతి కథనం రాసినట్టు ఉన్నారా? బట్టి విక్రమార్క ఉన్నారా? నేను అది చెప్పలేను. కానీ ఒక్కటి ఏంటంటే ఇక్కడ 2 విషయాలు బయటకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సయోధ్య లేదు, కుమ్ములాటలు ఉన్నాయి,
తీవ్రమైన సంక్షోభంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే మీరందరూ ఒక రకంగా చూస్తున్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడింది, నేను ఇంకొక రకంగా చూస్తున్నాను. ఆయన అల్టిమేటం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు ఖమ్మంలో నిన్నట్లా మాట్లాడడం వల్ల. ఆయన టీడీపీని ఉదాహరణగా తీసుకొని టీఆర్ఎస్ గద్దెలను గులగొట్టమని అంటే కేంద్రానికి ఏంటంటే నన్ను డిస్టర్బ్ చేసినట్టయితే నేను టీడీపీలో ఒక కూటమికి నేను నాయకత్వం వహించే అవకాశం ఉంటుందనే ఒక మెసేజ్ పరోక్షంగా ఆయన ఇవ్వగలిగాడు. అది మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా, మనిషి ఇక్కడ ఉన్నాడు, మనసు అక్కడ ఉంది. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ కల్చర్ కాదు, కాంగ్రెస్ లో లేడు. ఇవాళ అవసరం కోసం కేసీఆర్ మీద చంద్రబాబు పగ తీర్చుకునే క్రమం లోపల, కసి తీర్చుకునే క్రమం లోపల రేవంత్ రెడ్డిని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు నాటకం ఆడుతున్నారని చెప్పాను. సో ఇవాళ అది బట్టబయలు చేసుకున్నాడు. ఆయన టీడీపీ ప్రస్తావన తీసుకొచ్చి జెండా గద్దెలు కూలగొట్టుమని. నేను ఒక్క మాట అడుగుతా, రాకేష్ అన్న జాగ్రత్తగా వినాలి. రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తా అని రాజ్భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళ చంద్రబాబు పట్ల అనురాగం, ఇవాళ గత పాలకుల పట్ల ద్వేషం, ఆ పార్టీ పట్ల ద్వేషం చాలా స్పష్టంగా మన ఖమ్మంలో కనబడ్డది. జెండా గద్దెలు కూలగొడితే ఏమవుతుంది? రక్తపాతం జరుగుతుంది. చాలాసార్లు రాయలసీమలో జెండా గద్దెలు కూలగొట్టడానికి వస్తే చేతులు నరికేసిన సందర్భాలున్నాయి, హత్యలు చేసిన సందర్భాలున్నాయి. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండి బహిరంగ సభలో అట్లా రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే సువమోటోగా హైకోర్టు ఎందుకు తీసుకోవట్లేదు? ఆర్టికల్ 356 కింద కేంద్రంలో ఉన్న పరిపాలకులు రాష్ట్రపతి ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయించడం లేదు? ఒక ముఖ్యమంత్రి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఈ రాజ్యాంగంలో దానికి శిక్ష లేదా? మరి ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రులైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైలెన్స్ రెచ్చగొడతా ఉంటే ఈ సమాజం చూస్తూ కూర్చోవాలన్నా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి భరత్ గారు. ప్రకాష్ అన్న ఒక్క నిమిషం, కాంగ్రెస్ తరఫున ఒక్క నిమిషం భరత్ గారు మాట్లాడిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా. తెలంగాణ ఉద్యమం వచ్చిందే సమైక్యాంధ్ర పాలకులు, కోస్తాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా. టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా. అలాంటి మా ఖమ్మం జిల్లాలో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయిన ఖమ్మం జిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇండియా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రిపై ఆపోజిట్ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ జెండాలు ఎగురుతుంటే టీడీపీ గురించి మాట్లాడుతుంటే ఈయన పొలిటికల్ వ్యభిచారం అనేది బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి 1 మినిట్ కూడా పనికిరాడు. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, నేను ఖమ్మోల్లో పెట్టిన ఎంగిలి ఆకులు తినే వాళ్ళ ఖమ్మోల్లో బూట్లు లాగే బానిసని, తెలంగాణ వాడిని కాదు, ఖమ్మంలో 4 ఖమ్మంలో ఓట్లు వస్తాయి, టీడీపీ జెండా కావాలని చెప్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అస్సలు పనికిరాడు. తెలంగాణ అనే పదాన్ని త్యాగంతో వచ్చింది. తెలంగాణ 1200 మంది చచ్చిపోతూ వచ్చింది. రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం జిల్లాలో, మా ఖమ్మం జిల్లా ఆత్మని, తెలంగాణ ఉద్యమం 69లో ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో పాల్వంచలో పుట్టింది. అక్కడ మా కుటుంబాలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా, ఖమ్మంలో ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడినాం, ప్రాణాలు కోల్పోయినాను. అలాంటిది ఏం మెసేజ్ ఇస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు చెంచానా? ఖచ్చితంగా తెలంగాణ సమాజం దృష్టిలో రేవంత్ రెడ్డి గజ దొంగగా మిగిలిపోతాడు. ఓకే, చరణ్ కౌశిక్ గారు. సార్ దయచేసి వీళ్ళు సీనియర్ జర్నలిస్టులు అంటారు, బూతులు మాట్లాడతారు. ఏం మాట్లాడి నాకు అర్థం కాక భాష మాట్లాడేటప్పుడు ఏమన్నా నేను సీనియర్ జర్నలిస్ట్ అని వీటల్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడి ఇంతసేపు బూతులు? అని మీ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం ఎందుకు? మరి అట్లాంటప్పుడు భాష గురించి మీరు మాట్లాడతారు, బూతులు మీరు మాట్లాడేది కన్స్ట్రక్టివ్ వేలో మాట్లాడాలి, ఎవరు అభ్యంతరం లేదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే నేను తెలంగాణ ఉద్యమం, ఎవరు మేము ఉద్యమకారులం కాదా? మీరు ఒక్కరే ఉద్యమకారులా? మేము లేవా తెలంగాణ ఉద్యమంలో? నాకు అర్థం కాకడతా ఏందండి భాష మాట్లాడేటప్పుడు మర్యాదగా పద్ధతిగా. ఒక్కోళ్ళు ఏజ్లో పెద్దోళ్ళు నాతో అనిపించుకుంటారా మీరు? ఏమన్నా ఎవరు వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ప్రశ్నించారు, మీరు మాట్లాడితే ఎట్లా? దయచేసి మేము వాళ్ళని అనే ముందు మీరు కూడా భాష మార్చుకోవాలి కదా. విఠల్ గారు మీరు మాట్లాడతారా? విఠల్ గారు మీరు మాట్లాడేది మ్యూట్ లో ఉంది, రావట్లేదు. ఇప్పుడు విఠల్ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు నడుచుకోవాలంట. అంటే ఆయన చెప్పినట్టు వాళ్ళు ఎందుకు నడుచుకుంటారు? నాకు అర్థం మీరేమన్నా డిక్టేటర్ మేము ఫాలో అవుతాం? నాకు అర్థం కాకడతా జరసేపు ఆపు సార్. మీరు మాట్లాడుతూ మేము గంట చెప్పిన ఓపిక ఉండాలి సార్. ఆగాల ప్లీజ్, దయచేసి ఆగాలి. అరే ఆగి సార్, మీరు ఆవేశంగా మాట్లాడితే పని కాదు. దయచేసి ఆగాల. మీరు ఆగాల. సీనియర్ జర్నలిస్ట్ గారు ఆపాల. మీరు ఉద్యమకారులు, మీ అందరూ ఉద్యమకారులు కాదు, మీరు ఒక్కరే ఉద్యమకారులు. మీరు చేస్తే తెలంగాణ వచ్చింది, ఎవరు చేస్తే రాలేక. మీరు మాట్లాడేటప్పుడు సార్ దయచేసి ఆపాల. మీ కోపంతో మా మీద చూపించద్దు దయచేసి. నాకు అర్థం కాకడతా మాదేనా సార్? మరి సన్నాసం అంటావా? నాకు అర్థం కాక కాంగ్రెస్ పార్టీ విఠల్ గారు చెప్పింది మాట్లాడాలి, ప్రకాష్ గారు చెప్తున్నారు ఇంత.
ఏం తెలుసు సార్ మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరే ఉన్నారు